చేస్తుంటే వాళ్ళ నానమ్మ ఒకరోజు వాళ్ళ నాన్నని పిలిపిచ్చింది. పిలిపిచ్చి "అరే! నీ బిడ్డ పోతలేదురా స్కూల్‌కి. స్కూల్ పొమ్మంటే పోతలేదు. చూడు రోజు ఇలా పనికెళ్తుంది. మనకేం తక్కువుందిరా? ఊర్లో అందరికంటే పెద్దవాళ్ళం మనము. అంత ఉన్నత స్థాయిలో ఉన్నాం మనం. పొజిషన్ మంచిగున్నాం. మనకేం తక్కువ. స్కూల్‌కి పొమ్మంటే పోకుండా పనికి పోతా అని అంటది. ఏమన్నా అంటే ఎందుకు పోతలేదో ఏమో" అనేసేసి వాళ్ళ నాన్నకి చెప్తదనమాట ఆమె. వాళ్ళ నాన్నుండి ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడతాడు. "ఏమైంది బిడ్డ? ఎందుకు పోతలేవు స్కూల్‌కి? స్కూల్‌కి పోతే మంచిగా చదువుకోవచ్చు కదా! నేను సరిగ్గా చదువుకోలేదు. మీ అమ్మ అంతంత మాత్రమే చదువుకుంది. మీ అమ్మ లేదిప్పుడు. కాబట్టి నువ్వన్నా మంచిగా చదువుకో బిడ్డ. ఎందుకు ఈ పొలం పనులయన్నీ ఎందుకు చేస్తావు" అని వాళ్ళ నాన్న అడిగితే, చిన్నమ్మ చెప్పింది అంటే పిన్ని అంటే వాళ్ళ పిన్ని చెప్పింది. "చదువుకుంటే ఏమొస్తదే? పనికి పోతే మంచిగా పైసలొస్తాయి అట్లా ఇట్లా" అని చెప్పింది. "కడుపు నిండా తినొచ్చు" అని చెప్పింది అని చెప్పేసి వాళ్ళ నాన్నకి చెప్తదనమాట. సో, వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న ఏం చేశిండో నేను మీకు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను.